రోహిత్ కూల్ గా కనిపిస్తాడు. ఆటలో మాత్రం దూకుడు చూపిస్తాడు. కెప్టెన్ గాను అగ్రెసివ్ గానే ఉంటాడు. గంభీర్ చూడటానికి సీరియస్ గానే ఉంటాడు. ఉన్నదిన్నట్టుగా మాట్లాడేస్తాడు. చేయాలనుకున్నది చేసేస్తాడు. స్టార్స్ కంటే జట్టుకు ప్రయారిటీ ఇస్తాడు. విజయాలు సాధించాలంటే సమిష్టిగా రాణించాలని నమ్ముతాడు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. స్వేచ్ఛను కోరుకుంటాడు. సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడడు. దీంతో రోహిత్ గంభీర్ మధ్య బాండింగ్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మధ్య వయసు అంతరం కూడా పెద్దగా లేదు. రోహిత్ శర్మ వయసు 37 సంవత్సరాలు, గౌతీ వయసు 42 సంవత్సరాలు. అంటే సమకాలీకులే అన్నమాట. 4 ఏళ్ల తేడాతో అంతర్జాతీయ కెరియర్ను ఆరంభించారు. 2009 నుంచి 2013 వరకు భారత జట్టు తరపున కలిసి ఆడారు. ఐపీఎల్లో 2018 వరకు ఎదురుపడ్డారు. గతంలో కోహ్లీ విషయంలో గౌతీ ప్రశ్నించాడు. విరాట్ ఆట తీరుపై తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పాడు. విమర్శలు చేశాడు. కానీ రోహిత్ పై పాజిటివ్ గానే మాట్లాడిన సందర్భాలున్నాయి. హిట్ మ్యాన్ సెల్ఫ్లెస్ క్రికెటర్ అని గతంలో పొగిడాడు. రికార్డుల గురించి పట్టించుకునే టైప్ కాదనే యాంగిల్లో మాట్లాడాడు. ఐపీఎల్లో బ్యాటరుగా తన కెప్టెన్సీకి సవాల్ విసిరిన ఆటగాడు రోహితే అని కూడా అన్నాడు. అలాంటి హిట్ మ్యాన్ తో కలిసి ఇప్పుడు టీమిండియాను గంభీర్ గైడ్ చేయబోతున్నాడు. మొన్నటి వరకు టీమిండియాకు హెడ్ కోచ్ గా ద్రావిడ్ ఉన్నాడు. ద్రావిడ్ తో రోహిత్ కు బాండింగ్ బాగానే కుదిరింది. ఇద్దరి కాంబినేషన్ లో భారత జట్టు అద్భుతాలు చేసింది. బైలేటరల్ సిరీసుల్లో సత్తా చాటింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఫైనల్ వరకు వెళ్లింది. వన్డే వరల్డ్ కప్ లోనూ భారత జట్టు ఫైనల్ చేరింది. T20 వరల్డ్ కప్ లో టీమిండియా ఏకంగా ఛాంపియన్ గా నిలిచింది. కోచ్, కెప్టెన్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. ద్రావిడ్, రోహిత్ మాత్రం తమదైన రీతిలో జట్టును నడిపించారు. ఒకరి ఆలోచనలకు మరొకరు విలువనిచ్చారు. ఫైనల్ గా మంచి ఫలితాలు సాధించారు. రోహిత్, ద్రావిడ్ ఎక్కువగా గణాంకాలకు ప్రయారిటీ ఇచ్చేవారు. అంటే గత గణాంకాల ప్రకారం వ్యూహాలను సిద్ధం చేసుకునేవారు. T20 వరల్డ్ కప్ లో పిచ్లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయని స్టాట్స్ ప్రకారమే నమ్మారు. అందుకు తగినట్టే వరల్డ్ కప్ కోసం 4 స్పిన్నర్లను తీసుకున్నారు. ఆ ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. అయితే గంభీర్ పెద్దగా డేటాకు ప్రయారిటీ ఇవ్వడు. అందుకే రోహిత్, గౌతీ జోడీ ఎలా ముందుకు సాగుతుందా అనేది ఆసక్తి రేపుతోంది. గెలుపు జోష్ను కొనసాగిస్తూ మేజర్ టోర్నీలు గెలిస్తే చాలని అభిమానులు కోరుకుంటున్నారు.